హాయ్ చిల్డ్రన్, భాగ్యలక్ష్మి తెలుగు ఛానల్కి స్వాగతం. 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్వాగతం. 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని విషయ సూచికను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని విషయ సూచికలో మొత్తం 12 పాఠాలు ఉంటాయి. ఉపవాచకం రామాయణాన్ని గురించి ఉంటుంది. ఈ విషయ సూచికలో మొదటి పాఠము దానశీలము. ఈ పాఠ్యభాగ రచయిత బమ్మెర పోతన. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన సహజ పండితుడని పేరు పొందినవాడు. ఇందులోని ఇతివృత్తము త్యాగము, శీలము, త్యాగగుణాన్ని కలిగి ఉండడం, మంచి ప్రవర్తన కలిగి ఉండడం. ప్రక్రియ ప్రాచీన పద్య ప్రక్రియకు చెందినది. ఇందులోని ముఖ్య ఉద్దేశము విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు. ఇతడు తన శక్తి సామర్థ్యాలతో సర్వలోకాన్ని ఆక్రమిస్తాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలిన వారు వివక్షకు గురవుతారు. ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామనావతారం ఎత్తుతాడు. బలి నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు 3 అడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట ఇస్తాడు. వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహిస్తాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు. బలిచక్రవర్తిని దానం ఇవ్వవద్దని అంటాడు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని, దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. బలిచక్రవర్తి గుణగణాలను గురించి ముందు తరగతుల్లో తెలుసుకుందాం. 2వ పాఠం ఎవరి భాష వాళ్లకు వినసొంపు. ఈ పాఠ్యభాగ రచయిత డాక్టర్ సామల సదాశివ. ఈయన 1928లో జన్మించారు. ఇది వ్యాస ప్రక్రియకు చెందినది. ఇందులోని ఇతివృత్తం భాషాభిమానం, అంటే భాష పైన ఉన్నటువంటి అభిమానం. ఈ పాఠ్యభాగ ఉద్దేశము ఒక భాషలోని నుడికారపు సొంపు, పలుకుబడులు, జాతీయాల వల్ల భాష ఎంతో పరిపూర్ణంగా, సౌందర్యవంతంగా విలసిల్లుతుందో చెబుతూ ఇతర భాషల గొప్పతనాన్ని కూడా బేరీజు వేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని, ప్రాంతీయ భాషలోని మాధుర్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం ప్రధానోద్దేశం. 3వ పాఠం వీర తెలంగాణ. ఈ వీర తెలంగాణ పాఠ్యభాగ రచయిత డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. ఈయన 1925లో జన్మించారు. ఇది ఆధునిక పద్య ప్రక్రియకు చెందినది. ఇందులోని ఇతివృత్తం తెలంగాణ వీరుల ప్రాశస్త్యం. వీర తెలంగాణ పాఠం తెలంగాణ పోరాట యోధుల పోరాట పటిమను తెలపటం ప్రధాన ఉద్దేశం. అక్షరాన్ని ఆయుధంగా ధరించి పోరాడిన దాశరథి కృష్ణమాచార్య పద్యాలలో తెలంగాణ పోరాటాన్ని పొదిగి లోకానికి అందించాడు. ప్రాణాలకు తెగించి పోరాడిన తెలంగాణ పోరు బిడ్డల త్యాగాలను చరిత్ర పేజీలలోకి ఎక్కించాలనే లక్ష్యంతో పాటు భావితరాలకు స్ఫూర్తిదాయకమైన చరిత్రను చెప్పటం కూడా ముఖ్య ఉద్దేశం. రజాకార్ల అరాచకాలకు ఎదురు నిలిచిన పోరుగడ్డ యుద్ధ విన్యాసాలను నేపథ్యంగా ఈ పద్యపాఠవం కొనసాగుతుంది. ఈ పోరాటాలను గురించి మనం తర్వాతి తరగతిలో తెలుసుకుందాం. 4వ పాఠం కొత్త బాట. ఈ కొత్త బాట పాఠ్యభాగ రచయిత డాక్టర్ పాకాల యశోదారెడ్డి. ఈమె 1929న జన్మించింది. ఇందులోని ప్రక్రియ కథానిక ప్రక్రియకు చెందినది. ఇందులోని ఇతివృత్తం పర్యావరణం, పల్లె చిత్రణ. పాఠ్యభాగ ఉద్దేశం 2 తరాల మధ్య పల్లెల్లో చోటు చేసుకున్న సామాజిక పరిణామ క్రమాన్ని వివరించింది ఈ కథానిక. స్థానిక ఆధిపత్య శక్తుల మీద సామాన్యుని విజయాలను చిత్రీకరించింది. జాతీయత, ప్రాంతీయత పరంగాను, భాషాపరమైన దృక్పథంలోనూ తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా ఉన్న కథను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం. కొత్తబాట కథానిక ప్రక్రియకు చెందినది. పల్లెల్లో 2 తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులను డాక్టర్ పి యశోదారెడ్డి కొత్తబాటలో తెలియపరిచింది. అక్క తమ్ముడు బస్సు దిగి ఎద్దుల బండిలో తమ ఊరికి బయలుదేరుతారు. వారిరువురు మాట్లాడుకున్న విషయాలను మనం ముందు తరగతుల్లో తెలుసుకుందాం. 5వ పాఠం నగరగీతం. ఈ పాఠ్యభాగ రచయిత అలిశెట్టి ప్రభాకర్. ఇది
వచన కవిత ప్రక్రియకు చెందినది. ఇందులోని ఇతివృత్తం సామాజిక స్పృహ. ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకున్నారు. మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో బతుకు తెరువు కోసం నగరాలకు వలసలు పెరిగిపోయాయి. నగరంలోని అనుకూలాంశాలన్నింటినీ వినియోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండడానికి తాపత్రయపడుతున్నారు. దీనితో అనేక నగరాలు అత్యధిక జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా సమస్యలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నగర జీవితంలోని యథార్థ దృశ్యాల్ని మన కళ్ళ ముందు నిలుపుతూ, నగరపు మరో పార్శ్వాన్ని చూపుతూ, వాస్తవాల్ని కఠినంగా నిర్వచించిన విధాన్ని తెలియజెప్పడం ఈ పాఠం ఉద్దేశం. 6వ పాఠం భాగ్యోదయం. ఈ పాఠ్యభాగ రచయిత కృష్ణస్వామి ముదిరాజ్. ఇందులోని ఇతివృత్తం స్ఫూర్తి సంఘసేవ. ఇది జీవిత చరిత్ర ప్రక్రియకు చెందినది. జీవిత చరిత్ర అంటే విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర. ఈ పాఠ్యభాగ ఉద్దేశం స్వయం కృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు. అన్ని వర్గాల వాళ్ళలో సామాజిక భాగస్వామ్యం, చైతన్యం అవసరం. స్వార్థం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరుదు అంటే చాలా తక్కువ. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం. 7వ పాఠం శతక మధురిమ. ఈ పాఠాన్ని వివిధ కవులు రచించారు. ఇది పద్య ప్రక్రియకు చెందినది. ఇందులోని ఇతివృత్తం నైతిక ఆధ్యాత్మిక విలువలు. సమాజ హితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులతో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు. అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఈ పాఠంలోని శతక కవులను గురించి మనం ముందు తరగతుల్లో తెలుసుకుందాం. 8వ పాఠం లక్ష్య సిద్ధి. ఇందులోని ఇతివృత్తము తెలంగాణ ఆవిర్భావం. ఇది సంపాదకీయ వ్యాస ప్రక్రియకు చెందినది. సంపాదకీయ వ్యాసము అంటే సంపాదకుడు ఒక సందర్భాన్ని లేదా సంఘటనను వివరిస్తూ వ్యాఖ్యానంగా రాసే వ్యాసము సంపాదకీయ వ్యాసము అంటారు. తెలంగాణ పోరాటము, దాని పూర్వాపరాలు తెలుపుతూ సాగే రచన ఇది. చదువులను ఆకట్టుకుంటూ ఆలోచింపచేస్తూ వ్యాస రూపంలో వచ్చే వాక్య ఇది. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన జూన్ 2, 2014 నాటి ఒక తెలుగు దినపత్రికలో అచ్చైన సంపాదకీయ వ్యాసం ఇది. ఈ వ్యాసాన్ని గురించి మనం తర్వాతి తరగతుల్లో తెలుసుకుందాం. 9వ పాఠం జీవన భాష్యం. ఇందులోని ఇతివృత్తం మానవీయ విలువలు. ఇది గజల్ ప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యభాగ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి. జీవన భాష్యం పాఠం గజల్ ప్రక్రియకు చెందినది. ఈ ప్రక్రియ ఉర్దూ సాహిత్య ప్రక్రియ. పాటలాగా పాడుకోగలగడం దీని ప్రత్యేకత. అయితే కష్టాల తర్వాత వచ్చే సుఖం, అనేక ఆటంకాలు ఎదుర్కొని సాధించే విజయాలకి గుర్తింపు లభిస్తుంది. ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగే ప్రయాణం మనిషి జీవన ప్రమాణాలను మెరుగుపరచదు. కష్టపడి సాధించిన విజయం ద్వారా సంపూర్ణ సంతృప్తి లభిస్తుంది. అటువంటి ఉదాహరణలతో నిండిన ఈ గజల్ను సినారే అంటే సి నారాయణ రెడ్డి గారు ఎంతో ఉదాత్తమైన సరళమైన పదాలతో రచించారు. ఈ పాఠాన్ని గురించి మనం ముందు తరగతిలో తెలుసుకుందాం. 10వ పాఠం గోలకొండ పట్టణము. రచయిత ఆదిరాజు వీరభద్రరావు. ఇందులోని ఇతివృత్తం తెలంగాణ సంస్కృతి వైభవం. ఇది చారిత్రక సంస్కృతి వ్యాసం ప్రక్రియకు చెందినది. చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసమని అంటారు. తెలంగాణలో చారిత్రక కట్టడాలకు కొదువలేదు. వీటిలో గోల్కొండ ఘనమైన చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్నది. కోటల నిర్మాణం, మంచినీటి వసతుల కల్పన, అద్భుత సాంకేతిక నిర్మాణాలు, పట్టణంలో జరిగిన ప్రపంచ స్థాయి వర్తక వ్యాపారాలు, ఆహారపు అలవాట్లు, కోటలో జరిగిన కార్యకలాపాలు, స్థాపించిన పరిశ్రమలు, గోల్కొండ పట్టణ ప్రాముఖ్యత,
వీటిని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠాన్ని గూర్చి వీరభద్రరావు గారు చాలా అద్భుతంగా రాశారు. దీని గురించి మనం ముందు తరగతిలో తెలుసుకుందాం. 11వ పాఠం భిక్ష. ఈ పాఠాన్ని రాసిన కవి శ్రీనాథుడు. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. ఇందులోని ఇతివృత్తం మానవ స్వభావం. ఇది ప్రాచీన పద్య ప్రక్రియకు చెందినది. వేద విభజన చేసి పంచమ వేదంగా పేరున్న మహాభారతాన్ని రచించి అష్టాదశ పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. పరమ పవిత్రం, పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కాశీలో వ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ప్రాతర్మాధ్యాహ్నిక విధులను పూర్తిగా వించి శిష్యులతో కూడా కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు. శిష్యులు తాను వేరువేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి మిగిలినది భుజించేవారు. ఒక రోజున కాశీ విశ్వనాథుడికి వ్యాసుని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠ్యాంశం. 12వ పాఠం భూమిక. ఈ పాఠ్యభాగ రచయిత గూడూరి సీతారాం. ఇందులోని ఇతివృత్తం పఠనాభిలాష అంటే పఠనం నందు ఆసక్తి కలిగి ఉండడం. ఇందులోని ప్రక్రియ ముందు మాట పుస్తక పరిచయం. భూమిక పాఠం పీఠిక ప్రక్రియకు చెందినది. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ, మరొకరు కానీ, విమర్శకుడు కానీ రాసే విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. దీనినే ముందు మాట, భూమిక, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లెన్నో ఉన్నాయి. ఈ పాఠాన్ని గురించి మనం ముందు తరగతిలో సవివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఉపవాచకంలోని రామాయణంలో ఉన్న 6 కాండాలను గురించి తెలుసుకుందాం. 1 బాలకాండం, 2 అయోధ్యాకాండం, 3 అరణ్యకాండం, 4 కిష్కింధాకాండం, 5 సుందరాకాండం, 6 యుద్ధకాండం. 10వ తరగతి యొక్క విషయ సూచికను గురించి తెలుసుకున్నారు కదా. ఎన్ని పాఠాలు ఉంటాయి, రచయితల పేర్లు అని తెలుసుకున్నారు కదా. అయితే ఒక చిన్న టెస్ట్ పెడతాను మీకోసం. మీకు సాధ్యమవుతుంది, సాధ్యమైనంత వరకు పెడతాను. మొదటి ప్రశ్న, దానశీలము అనే పాఠాన్ని ఎవరు రాశారు? మరొక్కసారి వినండి. దానశీలము అనే పాఠాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ తెలిసింది అందరికీ? చెప్తాను చూడండి ఒకసారి ఆన్సర్. బమ్మెర పోతన. ఆన్సర్ బమ్మెర పోతన. సెకండ్ క్వశ్చన్, తెలంగాణ ఆవిర్భావం గురించి తెలియజేసే పాఠం ఏది? మరొక్కసారి వినండి జాగ్రత్తగా. తెలంగాణ ఆవిర్భావం గురించి తెలియజేసే పాఠం ఏది? గుర్తొచ్చిందా అందరికీ? చెప్పండి ఒకసారి. ఆన్సర్ చెప్తున్నాను చూడండి. లక్ష్య సిద్ధి. ఆన్సర్ వచ్చేసి లక్ష్య సిద్ధి. మూడవ క్వశ్చన్, జీవన భాష్యం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది? జీవన భాష్యం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది? ఏ ప్రక్రియకు చెందినది? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆన్సర్ గజల్. ఏ ప్రక్రియకు? గజల్ ప్రక్రియకు చెందినది. 4వ క్వశ్చన్ చూడండి. శ్రీనాథుడు రాసిన పాఠం పేరు ఏమిటి? మరొక్కసారి వినండి. శ్రీనాథుడు రాసిన పాఠం పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి భిక్ష. ఆన్సర్ ఏంటి? భిక్ష. 5th క్వశ్చన్ చూడండి. పఠనాభిలాషను గురించి తెలియజెప్పే పాఠం ఏది? మరొక్కసారి వినండి క్వశ్చన్ని. పఠనాభిలాషను గురించి తెలియజెప్పే పాఠం ఏది? ఏ పాఠం? చూడండి ఒకసారి ఆన్సర్. భూమిక. ఆన్సర్ వచ్చేసి భూమిక. నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.